సమస్య ఏముందంటే చాలామంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన మనసులో మాటను చెప్పేశారు. అందరినీ సంతోషంలో ముంచారు, కార్యకర్తలను కూడా. ప్రస్తుతం జనసేనాని తాను స్వయంగా పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు.
మూర్తి మనం చూస్తున్నట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజైతే ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఏదైతే 300 పైచీలకు ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులతో అయితే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడాలనే ఉద్దేశంతోనే మీడియాకి సంబంధించి అంటే ఏదైతే జనసేన పార్టీ సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగానే జనసేన పార్టీ చాలా బలంగా ఉందంటూ ఆయన నమ్ముతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి 300 పైచీలకు వ్యక్తులను అయితే ఇక్కడ పిలిపించడం ఆయన ఈరోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఈ మీటింగ్లోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఆయన చెప్పకనే ఆయన నోటితోనే ఈరోజు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఆయనే ప్రకటించుకోవడం కూడా జరిగింది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఆయన స్వయంగా ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆనందోత్సాహాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి, జన సైనికులు కానీ వారు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం పిఠాపురానికి చూసుకున్నట్లయితే అక్కడ కాపు సామాజిక వర్గం 1,00,000 పైచులకు ఓట్లతోటి కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జనసేన వైపు మలుతుందని, జనసేన పార్టీ గెలిచే అవకాశం 100% ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి పరిస్థితి. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా అక్కడ చాలా భారీగా ఉన్నాయి. వారు కూడా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేస్తాం, కంపల్సరీగా గెలిపే జయంగా ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయన మీటింగ్లో మాట్లాడుతూ కూడా 21 స్థానాల్లో కూడా గతం వరకు కూడా 98% గెలిచే అవకాశాలు ఉన్న వాటిని ఎంచుకున్నాం అంటే కాదు, ఇప్పుడు ప్రకటించబోయేటటువంటి మొత్తం 21 సీట్లలో కూడా 100% కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతూ ఉంటూ కూడా అని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొట్టమొదటిసారి మా యొక్క 21 మంది ఎమ్మెల్యేలని కూడా గెలిపించాలంటూ అటు టీడీపీ, బీజేపీ ఏదైతే నాయకులు ఉన్నారో నాయకులు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, వారిని కూడా ఇదే సభా వేదిక నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మేము మీకు అండగా నిలబడతాం, కడవాస చోట్ల మీకు మా యొక్క 21 స్థానాలు పోటీ చేసే ప్రతి చోట కూడా మీరు కూడా అండగా నిలబడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆయన వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా బయలుదేరేసి ఇప్పుడే ఆయన బయలుదేరేసి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్కి అయితే ఆయన బయలుదేరినటువంటి పరిస్థితి. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అంటే మనకి బిల్డింగ్ అడ్డొస్తూ ఉంది చూపించడానికి. మనం చూసినట్లయితే ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా బయలుదేరి హైదరాబాద్కి అయితే కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ తాజా అప్డేట్స్. రైట్, తాజా సమాచారం చూస్తున్నాం. తాను పోటీ చేసే నియోజకవర్గంపై జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుండి పోటీ చేస్తానని ఆయన